దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరిలో ఉన్నాము. ఈరోజు మనం తెలంగాణ అడ్వకేట్స్ నోటరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది గంజి యాదగిరి గారిని కలవబోతున్నాము. ఆయన తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ నోటరీ అసోసియేషన్ అధ్యక్షునిగా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు గంజి యాదగిరి. ప్రజెంట్ మాత్రం నేను ప్రెసిడెంట్గా తెలంగాణ అడ్వకేట్స్ నోటరీస్ అసోసియేషన్ అని 2016లో రిజిస్ట్రేషన్ చేసిన నేనే ఫౌండర్ను. ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. దాంట్లో ఒక 1300 వరకు సభ్యులు ఉంటారు. వాళ్ళందరికీ నేను సేవ చేస్తున్నా. వాళ్ళకు అవసరమైనటువంటి టైంకి రెన్యువల్ కావాలన్నా చేయిస్తున్నా. వాళ్ళకు ఆన్లైన్లో కావాలి అంటే ఆన్లైన్లో చేయొచ్చు, కానీ వాళ్ళకు కష్టమవుతుందని చెప్పారు వాళ్ళు. అంటే స్కాన్ చేయాలని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. మన ఫస్ట్ టైం నుంచి ఎఫెక్ట్ చేశారు. ఆర్డర్ రాకుండా ఇప్పుడే వద్దు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి నోట్ అడ్వకేట్ అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా నేను సేవ చేసుకుంటూ పోతున్నా. తెలంగాణ రాష్ట్రంగా 2200 వరకు నోటరీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు. అదే కాకుండా వాళ్ళకి సేవ చేసింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు కానీ ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇదే బార్ కౌన్సిల్ ఐడి కార్డు ఇస్తుంది. అది ఇస్తేనే వాళ్ళకి నోటరీ రెన్యువల్ అవుతుంది 5 yearsకి ఒకసారి. అయితే బీసీఐలో ఏముంది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఏముంది, అది అంటే బార్ కౌన్సిల్ పైన అది వాళ్ళ నామ్స్ ఏమున్నాయి, 5 సంవత్సరాల లోపల 5 కేసులు అన్న ఫైలింగ్ ఉంటే మీరు అడ్వకేట్గా అనుకొని మేము మీకు ఐడి కార్డు ఇస్తాం అనేది రూల్ ఉంది. నేను ఏ మీద హెల్ప్ చేసిన వీళ్ళకంటే, వీళ్ళు ఏదో నోటరీ చేసుకుని కూర్చుంటే ఎవరు కేసులు ఇస్తారు, కష్టం కదా. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండదు కదా, ఏందైనా నోటరీ చేస్తాడు, ఈయన వాదిస్తాడు అనేది కొద్దిగా సమాజం ఉన్నది, మీకు తెలిసిన విషయం. అందు గురించి చాలామందికి ఒక 60% ఉన్న వాళ్ళకు కేసులు ఫైలింగ్ లేవు పాపం. వాళ్ళందరికీ అందరికీ నేను రెన్యువల్ చేసి సిఓపి ఇప్పించిన, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. 5 సంవత్సరాల కేసులు లేకున్నా కానీ ఈ బార్ కౌన్సిల్ తోటి రీసెంట్లీ ఒక 4 months బ్యాక్ అందరికి సిఓపి ఇప్పించేసాను. అదే కాకుండా వాళ్ళకు రెన్యువల్ కరెక్ట్ టైంకు చేయకున్నా, వాళ్ళు మర్చిపోయినా, అవుట్ ఆఫ్ ఇండియానో ఎక్కడో పోయి వచ్చేసి వాళ్ళకు టైం అయిపోయినా కానీ వాళ్ళకు ఫోన్ చేసి నేను పోయి ఐజీ కమిషనర్ రెవెన్యూ గారితో మాట్లాడి చాలామందికి నేను రెన్యువల్ చేయిస్తూ ఉంటా. నోటిఫికేషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా, చెప్పి పెట్టినా సరే మంచిది. కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఏజ్డ్ వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు నోటరీ లైసెన్స్ సీఎంగా ఉన్నప్పుడు, మళ్ళీ వెలువడలేదు అది. కాబట్టి ఇప్పుడు చాలామంది వెయిటింగ్లో ఉన్నారు, ఏజ్ ఉన్న అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేసారు, కానీ వాళ్ళకు హెల్త్ కరెక్ట్ లేకనో ఏదో మొత్తం మీద వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ రావట్లేదు. వాళ్ళందరూ ఏదో నోటరీ చేసుకొని డబ్బులు తీసుకొని ఏదో యూజ్ కోసం కావాలి కాబట్టి, లైసెన్స్ ఉండాలి కాబట్టి వాళ్ళందరికీ కొత్త నోటిఫికేషన్ ఇప్పిస్తున్నా.